మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారాం నాగార్జునసాగర్ లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మత్స్యశాఖ అధికారులు మరియు మత్స్యకారులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా నదిలో చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి తాను ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువుల్లో చేప పిల్లలను వేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయం మేరకు నాగార్జునసాగర్ కృష్ణ నదిలో చేప పిల్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారుల సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు ప్రవీణ్ రిపోర్టింగ్ ఛానల్ ని. ప్రతి ఎపిసోడ్ లోనూ ప్రత్యేకంగా చిత్రీకరిస్తాం. మీ అమూల్యమైన సందేశాన్ని, సూచనలు మాకు అందించండి. ఇట్లా వి షేప్ లో ఇట్లా వీలాగా సార్ రవ్వలు బొచ్చెలు బొచ్చే 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 ఈరోజు నాగార్జునసాగర్ రిజర్వాయర్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 10 లక్షల చేప పిల్లలను మన సాగర్ రిజర్వాయర్లో వదలడం జరుగుతుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని చూసుకుంటే అందులో 207 ట్యాంకుల్లో మొత్తం 113 కోట్ల చేప పిల్లల్ని మనం పంపిణీ చేయడం జరుగుతుంది. తద్వారా గంగపుత్రులకి అందరికీ మేలు జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంత కృషి చేసి ఇక్కడున్న గంగపుత్రులకి న్యాయం చేయాలన్న తపనతో కృషి చేస్తున్నారు. అందుకు అధికారులు కూడా ఎల్లవెల్ల కృషి చేస్తున్న విషయం మీరు అందరూ గమనించారు. ఈ విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమ పథకాలని అందించడంలో ముందు భాగంలో ఉన్నందుకు మీరు చూసిండ్రు. మొన్న జరిగిన బై ఎలక్షన్లో కూడా ప్రజలు వారి దీవెనలు అందించిండ్రు. అదేవిధంగా మా వంతు కష్టం మేము పడతామని, ప్రజల మద్దతు కూడా ఇదే విధంగా ఉంటుందని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.